హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీటీఎస్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి టార్గెట్ 500+ ఇంపార్టెంట్ బిట్స్ సిరీస్ చేస్తున్నాం కదా. వాటిల్లో ఇది థర్డ్ వీడియో. ఈ వీడియోలో మనం గణిత శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలు, గణిత స్వభావము, గణిత శాస్త్ర చరిత్ర, అదేవిధంగా మనం గణిత శాస్త్రజ్ఞుల గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఆ చాప్టర్లో పార్ట్ 1 ఇది. మనం ఈ వీడియోలో 25 బిట్స్ అనేది డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఏంటంటే, మన ఛానల్ని చూడడం ఇదే మొదటిసారి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ప్రీవియస్ 500+ ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించిన సిరీస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కనుక ఆ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వాటిని కూడా విజిట్ చేయండి. ఓకే, నేను వీడియోస్ చేస్తున్నప్పుడు ఏపీటీఎస్ అని కంబైన్డ్గా చెప్తున్నాను కదా. సో మనకి ఏంటంటే ఏపీ వాళ్ళకున్న మొత్తం సిలబస్ టీఎస్ వాళ్ళకు ఉంది, బట్ టీఎస్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంది. ఎప్పుడైతే టీఎస్కి మాత్రమే యూజ్ అవ్వేదైతే ఓన్లీ టీఎస్ అని పెడతాను. ఇద్దరికి ఏపీటీఎస్ ఇద్దరికి యూజ్ అవుతే ఏపీటీఎస్ అని పెడతాను, గమనించగలరు. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. నేను ప్రతి అప్డేట్ ఇస్తూ ఉంటాను. వీడియోలోకి అయితే వెళ్దాం. మన ఫస్ట్ క్వశ్చన్, సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం అని గణితాన్ని నిర్వచించిన వారు. సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం అని గణితాన్ని నిర్వచించిన వారు బేకన్. నెక్స్ట్ బిట్, గణితం అంటే పరోక్ష మాపనము అని గణితాన్ని నిర్వచించిన వ్యక్తి. గణితం అంటే పరోక్ష మాపనము అని అన్నది ఆగస్ట్ కాంట్. నెక్స్ట్, పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అని నిర్వచించిన వారు. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అని గణితాన్ని నిర్వచించిన వ్యక్తి బెర్ట్రాండ్ రస్సెల్. ఓకే, ఈ డెఫినేషన్ మీరు సింపుల్గా పరస్పర సంగతాలైన స్వీకృతాలు బెర్ట్రాండ్ రస్సెల్, పరస్పర సంగతాలైన స్వీకృతాలు బెర్ట్రాండ్ రస్సెల్, ఈ విధంగా సంసర్గాన్ని ఏర్పాటు చేసుకుని చదువుకోండి. ఓకే, చిన్న చిన్న డెఫినేషన్స్ని డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏవైతే కొంచెం పెద్ద డెఫినేషన్స్ ఉంటాయో, గుర్తు పెట్టుకోవడానికి కష్టంగా ఉంటాయో అటువంటి డెఫినేషన్స్కి మీరు సంసర్గాలని ఏర్పాటు చేసుకోండి. నెక్స్ట్ బిట్, ఆవశ్యక పర్యవసాలను ఊహించే విజ్ఞానమే గణితం. ఆవశ్యకమైన పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితము. బెంజమిన్ పీర్స్. ఓకేనా, దీన్ని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే ఆవశ్యక పర్యవసానాలు బెంజమిన్ పీర్స్, ఆవశ్యక పర్యవసానాలు బెంజమిన్ పీర్స్. ఓకే, నెక్స్ట్ బిట్, పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితం. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితం అని గణితాన్ని నిర్వచించిన వారు మెరియా పియరీ. దీనిని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే పరిపిరి అని గుర్తుపెట్టుకోండి. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితం అని నిర్వచించిన వారు మెరియా పియరీ. పరిపిరి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్, గణితం అంటే సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానము. గణితం అంటే సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానము అని నిర్వచించిన వారు బెల్. ఓకే, నెక్స్ట్ బిట్, మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాంథేనియన్ మరియు టెక్నీ అనే గ్రీకు భాషా పదాల నుండి తీసుకోవడం జరిగినది. గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటిక్స్ అనే పదం మనకి మ్యాంథేనియన్ మరియు టెక్నీ అనే ఏ భాషా పదాల నుంచి తీసుకున్నారు అంటే గ్రీకు భాషా పదాల నుండి తీసుకోవడం జరిగినది. వీటి అర్థము, మ్యాంథేనియన్ అంటే నేర్చుకోవటము, అదేవిధంగా టెక్నీ అంటే ఒక కళ లేదా సూక్ష్మ పద్ధతి. మ్యాథమెటిక్స్ అనే పదము మ్యాంథేనియన్ మరియు టెక్నీ అనే గ్రీకు భాషా పదాల నుండి తీసుకోవడం జరిగింది. మ్యాంథేనియన్ అనగా నేర్చుకోవడము, టెక్నీ అనగా ఒక కళ లేదా సూక్ష్మ పద్ధతి. ఓకే, నెక్స్ట్ బిట్, హిందీ లేదా పంజాబీలో గణితానికి ఏమని పేరు? హిందీ లేదా పంజాబీలో గణితానికి గణిత అనే పేరు కలదు. గణిత అంటే గణన శాస్త్రము అనే అర్థము. ఓకేనా, హిందీ లేదా పంజాబీ భాషలో గణితానికి ఏమని పేరు? గణిత అని పేరు. దీని అర్థము గణన శాస్త్రము.
నెక్స్ట్ బిట్, మ్యాథమెటిక్స్ పదానికి లాటిన్ భాషలో మూలరూప పదము. మ్యాథమెటిక్స్ పదానికి లాటిన్ భాషలో మూలరూప పదము ఆర్స్ మ్యాథమెటికా. ఓకేనా, మ్యాథమెటిక్స్ అనే పదానికి లాటిన్ భాషలో మూలరూప పదం ఆర్స్ మ్యాథమెటికా. ఆర్స్ మ్యాథమెటికా అంటే ఒక కళ లేదా గణిత కళ అని అర్థము. ఓకే, నెక్స్ట్ బిట్, గణిత శాస్త్ర భావాలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వలనే ఏర్పడ్డాయి అని పేర్కొన్న వ్యక్తులు. గణిత శాస్త్ర భావాలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వలనే ఏర్పడ్డాయి అని పేర్కొన్న వ్యక్తులు రస్సెల్ మరియు వైట్ హెడ్. ఓకే, గణిత శాస్త్ర భావాలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వలనే ఏర్పడ్డాయి అని పేర్కొన్న వ్యక్తులు రస్సెల్ మరియు వైట్ హెడ్. ఓకే, నెక్స్ట్ బిట్, గుణకార భావన అర్థం కావాలంటే మొదట విద్యార్థికి సంకలన భావన తెలియాలి అని తెలిపే గణిత స్వభావము. గుణకార భావన అర్థం కావాలంటే ఫస్ట్ విద్యార్థికి సంకలన భావన తెలియాలి అని తెలిపే గణిత స్వభావము. ఓకే, దీనికి సరైన సమాధానం వరుస క్రమంపై ఆధారపడుతుంది. గణితం అనేది వరుస క్రమంపై ఆధారపడుతుంది. అంటే మల్టిప్లికేషన్స్ అనేవి రావాలంటే ఫస్ట్ వాడికి ఎడిషన్స్ అనేవి రావాలి. అదేవిధంగా వాడికి భాగాహారాలు రావాలంటే ఫస్ట్ తీసివేతల గురించి తెలిసి ఉండాలి. ఈ విధంగా అంటే ఒకటి నేర్చుకున్న తర్వాత ఇంకొకటి, ఈ విధంగా ఒక వరుస క్రమం మీద ఆధారపడిన విషయం గణితం అంటే. నెక్స్ట్ బిట్, గణిత భాష గుర్తుల వినియోగం వల్ల విద్యార్థులలో పెంపొందించదగినవి. గణిత భాష గుర్తుల వినియోగం వల్ల విద్యార్థులలో పెంపొందించదగినవి అనురూపక శక్తి, సూక్ష్మ పరిశీలన, తార్కిక ఆలోచన. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. గణిత భాష గుర్తుల వినియోగం వల్ల విద్యార్థులలో అరూపక శక్తి, సూక్ష్మ పరిశీలన, తార్కిక ఆలోచనను పెంపొందించవచ్చును. ఓకే, నెక్స్ట్ బిట్, ప్రయోగాత్మక తార్కిక హేతువాదము. ప్రయోగాత్మక తార్కిక హేతువాదము ఆగమన హేతువాదము. ఓకే, నెక్స్ట్ బిట్, కొన్ని స్వానుభావ విషయాలు, అనిర్వచిత పదాలు, స్వీకృతాలు, నిరూపించబడిన సత్యాల ఆధారంగా విషయ నిర్ధారణ చెయ్యటము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కొన్ని స్వానుభావ విషయాలు, అనిర్వచిత పదాలు, స్వీకృతాలు, నిరూపించబడిన సత్యాల ఆధారంగా విషయాన్ని నిర్ధారణ చేయటము నిగమన హేతువాదము. ఆల్రెడీ ప్రూవ్ చేసిన వాటిని యూజ్ చేసుకుని ఓకేనా వేరే దాన్ని ప్రూవ్ చేయటం మనకేమవుతుందంటే నిగమన హేతువాదము. ఓకే, నెక్స్ట్ బిట్, a+b² ఈజ్ ఈక్వల్ టు a² + 2ab + b². ఈ లబ్ధం ఎల్లవేళలా ఏ ప్రాంతంలోనైనా ఎవరు చెప్పినా ఒకే విధంగా ఉంటుంది అని తెలిపే గణిత స్వభావము. చూడండి, a+b² ఫార్ములా అనేది ఈజ్ ఈక్వల్ టు a² + 2ab + b². ఈ ఫలితం అనేది ఎప్పుడు ఏ ప్రాంతంలోనైనా ఏ వేళలో చూసినప్పటికీ కూడా ఒకే విధంగా ఉంటుంది అని చెప్పే గణిత స్వభావం ఏంటంటే ఖచ్చితత్వము. ఓకేనా, నెక్స్ట్, గణితంలో అమూర్త భావాలు. గణితంలో మన గణితం అంతా కూడా అమూర్త భావనలేనండి. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం సంఖ్య, సూత్రము, సంకేతాలు, రేఖ వీటిని గణితంలో అమూర్త భావనలుగా చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి. గణితం అంతా కూడా మనకి అమూర్త భావనలతో నిండి ఉంటుంది. వాటిలో కొన్ని ఇవి. ఓకేనా, నెక్స్ట్ బిట్, రెండు పదాల మొత్తం వర్గం, మొదటి పదం వర్గం, రెండవ పదం వర్గం, ఆ రెండు పదాల లబ్ధానికి రెట్టింపుల మొత్తానికి సమానం. దీనిని సులభంగా గణితంలో a+b² ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab అనడాన్ని సూచించే గణిత స్వభావము. మళ్ళా ఒకసారి చెప్తున్నాను, రెండు పదాల మొత్తం వర్గం, మొదటి పదం వర్గం, రెండవ పదం వర్గం, ఆ రెండు పదాల లబ్ధానికి రెట్టింపుల మొత్తానికి సమానము. దీనిని సులభంగా గణితంలో a+b² ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab అనడాన్ని సూచించే గణిత స్వభావం ఏంటంటే గణితం ప్రత్యేకమైన భాష గుర్తులను కలిగి ఉంది. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్ళే ముందు చిన్న ఎగ్జాంపుల్. మనకి a⁴m × a⁴n ఈజ్ ఈక్వల్ టు
a⁻m+n. ఈ రిజల్ట్ని మనం ఏ టైంలో చేసినా ఎవరు సాల్వ్ చేసినా కూడా ఒకే విధమైన రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇటువంటి గణిత స్వభావాన్ని మనం ఖచ్చితత్వం అంటున్నాం. అలా కాకుండా సో మనకి దీని డెఫినేషన్ పరంగా ఇచ్చి దీన్ని సంకేతాల రూపంలో రాసినట్టయితే మనకు అది ఏమవుతుందంటే గణితం అనేది ప్రత్యేకమైన భాష, గుర్తులను కలిగి ఉంది అని చెప్తాం. ఓకేనా. ఒక విద్యార్థి 2x² + 2x - 4 = 0 అనే సమీకరణాన్ని సాధించి x విలువను 1, -2గా తెలిపాడు. కానీ వచ్చిన ఫలితం సరైనదో కాదో అని x విలువలను ఇచ్చిన సమీకరణంలో ప్రతిక్షేపించి పరీక్షించాడు. అయితే ఈ సందర్భంలో గణితానికి ఏ స్వభావం ఉందని తెలుస్తుంది. ఓకేనా. ఒక విద్యార్థి ఒక ఈక్వేషన్ సాల్వ్ చేసి వచ్చిన వాల్యూస్ కరెక్టో కాదని చెప్పి మరలా ఆ వాల్యూస్ని తీసుకుని మెయిన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దానిలో సబ్స్టిట్యూషన్ చేసి కరెక్టో కాదో చెక్ చేసి చెప్పాడనమాట. దీన్ని బట్టి మనకి గణితానికి ఏ స్వభావం ఉందని అర్థమవుతుంది. అంటే గణితానికి సరిచూసుకునే స్వభావం కలదు అని అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ బిట్. 2n సంఖ్యలో n సహజ సంఖ్య అయిన 2n సరి సంఖ్య అవుతుంది. ఈ ప్రవచనం ప్రతి చిన్న సహజ సంఖ్యకు లేదా అతిపెద్ద సహజ సంఖ్యకు సత్యమవుతుంది. చూడండి, 2n అనే సంఖ్యలో అంట n అనేది సహజ సంఖ్య అంట, 2n అనేది సరి సంఖ్య అవుతుందంట. సో ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఏ చిన్న సహజ సంఖ్యకైనా లేదా అతిపెద్ద సహజ సంఖ్యకు కూడా సత్యం అవుతుందంట. సో దీన్ని బట్టి మనకి గణితానికి ఏ స్వభావం ఉందని అర్థమవుతుందంటే గణిత స్వభావం అందరి విలువల పరిమాణంపై ఆధారపడదు. సో విలువల యొక్క పరిమాణం మీద ఆధారపడదు అని అర్థమవుతుంది అనమాట. గణితం అనేది విలువల యొక్క పరిమాణం అది చిన్నదా పెద్దదా లేకపోతే మిడిల్ నెంబరా అని చూడద్దు. గణితం అనేది ఆ నెంబర్ యొక్క పరిమాణం మీద ఆధారపడదు. ఓకేనా. నెక్స్ట్, తార్కికవాదాన్ని వివరించిన గ్రంథము. తార్కికవాదాన్ని వివరించిన గ్రంథము ప్రిన్సిపియా మ్యాథమెటికా. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. తార్కికవాదాన్ని వివరించిన గ్రంథము ప్రిన్సిపియా మ్యాథమెటికా. నెక్స్ట్ బిట్. ప్రిన్సిపియా మ్యాథమెటికా గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్తలు. ప్రిన్సిపియా మ్యాథమెటికా గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్తలు బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్హెడ్. ఓకేనా. ప్రిన్సిపియా మ్యాథమెటికా గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్తలు బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్హెడ్. ఓకే. నెక్స్ట్ బిట్. సాంప్రదాయవాదాన్ని ప్రవేశపెట్టిన గ్రంథము. సాంప్రదాయవాదాన్ని ప్రవేశపెట్టిన గ్రంథము గ్రాండ్లా గెండేర్ మ్యాథమెటికా. గ్రాండ్లా గెండేర్ మ్యాథమెటికా. ఓకేనా. దీన్ని మనకి రచించింది డేవిడ్ హెల్బర్ట్. నెక్స్ట్ బిట్. ఏ వాదాన్ని అనుసరించి గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియ. ఏ వాదాన్ని అనుసరించి గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియ అంటే అంతర్బుద్ధివాదము. ఓకేనా. అంతర్బుద్ధివాదాన్ని అనుసరించి గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ. అయితే మనకి అంతర్బుద్ధివాదాన్ని ఇచ్చింది మనకి ఎవరంటే లియోపార్డ్ క్రోనేకర్, అదేవిధంగా హెన్రీ పాయింకేర్. ఇద్దరు కూడా మనకి అంతర్బుద్ధివాదాన్ని ఇచ్చారనమాట. నెక్స్ట్, నికోమాకస్ గ్రంథము ఇంట్రొడక్టియా అర్థమెటికా. నికోమాకస్ గ్రంథము ఇంట్రొడక్టియా అర్థమెటికా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ బిట్. సంఖ్యా విధానాన్ని అర్థమెటికా, గణన విధానాన్ని లాజిస్టికా అని పిలిచినవారు. సంఖ్యా విధానాన్ని అర్థమెటికా అని, గణన విధానాన్ని లాజిస్టికా అని పేరు పెట్టినవారు గ్రీకులు. ఓకేనా. ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈ ప్రాక్టీస్ సెషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.